చీకటిని చూసి అతడు అసలు భయపడ్డు. ఎందుకంటే అతనే ఒక చీకటి కాబట్టి. చీకటిలో దాంకున్న అతి శక్తివంతమైన రాక్షసులను వెతికి మరీ చంపేస్తాడు. ఎందుకంటే అతను కూడా ఒక రాక్షసుడు కాబట్టి. సూర్యకాంతి అంటే ఈ రాక్షసులకు భయం, కానీ ఇతనంటే ఇంకా భయం. రాత్రి అయితే చాలు వేట మొదలు పెట్టేస్తాడు. మనిషి కాదు ఇతను, రక్తంతో ప్రతీకారంతో పుట్టిన ఒక వ్యాంపైర్. అతడే బ్లేడ్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మనము ఇప్పటికే చాలామంది సూపర్ హీరోస్ని చూసాం. అందరికి కూడా డిఫరెంట్ పవర్స్ అయితే ఉంటాయి. మనము ఇప్పుడు మాట్లాడుకోబోయే బ్లేడ్కి కూడా చాలా డిఫరెంట్ పవర్స్ అయితే ఉంటాయి. అయితే మీలో ఎంతమందికి వ్యాంపైర్ మూవీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. వ్యాంపైర్స్ అంటే ఇష్టమున్న వాళ్ళకు ఈ బ్లేడ్ కూడా చాలా నచ్చేస్తాడు. ఇంతకీ ఎవరు ఈ బ్లేడ్? ఎలా ఇతనికి వ్యాంపైర్ యొక్క పవర్స్ వచ్చాయి? ఎందుకని బ్లేడ్ వ్యాంపైర్స్ని హంట్ చేస్తూ ఉంటాడు? రాబోతున్న బ్లేడ్ మూవీలో ఇతని స్టోరీ ఆర్క్ ఎలా ఉండబోతుంది? ఇతని కామిక్ ఆరిజిన్ స్టోరీ ఏంటి? ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చెప్పాలంటే 3 years బ్యాకే నేను బ్లేడ్ ఆరిజిన్ మీద వీడియో చేశాను, కానీ ఆ వీడియోలో పెద్దగా డీటెయిల్స్ ఏమీ లేవు కాబట్టి మళ్ళీ చేస్తున్నా. అలాగే ఈ బ్లేడ్ ఆరిజిన్ వీడియో హర్రర్ సాగాకైతే యూజ్ అవుతుంది. దీని గురించి మనము ముందు మాట్లాడుకుందాం. దానికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. మహా అవతార్ నరసింహ మొన్న వచ్చిన టీజర్, ఈరోజు వచ్చిన విలన్ ప్రోమో చూసి షాక్ అయ్యా నేను. ఎందుకంటే ఆ విజువల్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. అరే బాబు, ఇది మన సినిమానా లేదా హాలీవుడ్ మూవీనా అనేది అర్థం కాల. అలాగే ఇంతవరకు ఇండియాలో ఇలాంటి విజువల్స్తో ఏ మూవీ కూడా రాలేదు. హొంబాలే ఫిల్మ్స్ నుండి ఈ నెల 25న ఈ మహా అవతార్ నరసింహ మూవీ థియేటర్స్లోకి అయితే రాబోతుంది. ఆల్రెడీ మనకు తెలుసు హొంబాలే ఫిల్మ్స్ నుండి వచ్చిన ప్రతి మూవీ కూడా మంచి హిట్ అయ్యాయి అని. ఇది ఒక 3D యానిమేషన్ మూవీ. ఈ మూవీలో మనకు లక్ష్మీ నరసింహస్వామి యొక్క చరిత్రనైతే చూపిస్తారు. అంటే శ్రీ మహావిష్ణువు ఎందుకని నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు అనేది చూడబోతున్నాం. చాలా వరకు మన వాళ్ళు శ్రీరాముడి మీద, శ్రీకృష్ణుడి మీద, శ్రీ ఆంజనేయ స్వామి మీద మరియు శివుడి మీద ఎక్కువ మూవీస్ అయితే తీస్తూ ఉంటారు. కానీ ఇంతవరకు లక్ష్మీ నరసింహ స్వామి మీద ఎవరు కూడా మూవీ తీయలేదు. ఓల్డ్ మూవీస్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎవరు తీయలేదు. ఫస్ట్ హొంబాలే ఫిల్మ్స్ ట్రై చేస్తుంది. కన్ఫామ్గా భారీ హిట్ అయితే అవుతుంది. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అరాచకం చూడబోతున్నాం. నేను మీ నుండి ఒకటే కోరుకునేది, ఈ మూవీని అందరూ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది మన సినిమా, మన మైథాలజీ మీద వస్తున్న సినిమా. ఎదుగుతున్న ప్రతి పిల్లోడు తెలుసుకోవాల్సిన కథ ఇది. అందుకే మీ సపోర్ట్ ఈ మూవీకి కావాలి. దానికి మీరు చేయవలసిన పని ఒకటే, మీరు మీ బుక్ మై షో ఓపెన్ చేసి అందులో మహా అవతార్ నరసింహ మూవీని టైప్ చేసి అక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అనే దాని మీద ట్యాప్ చేయండి చాలు. ఎందుకంటే ఇలాంటి మూవీ ఒకటి వస్తుందని అందరికీ తెలుస్తుంది. అలాగే ఈ మూవీకి థియేటర్స్ కూడా ఎక్కువ దొరుకుతాయి. అంతేకాకుండా ఇది ఒక మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ మీద వస్తుంది. ఇందులో మనము శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతి ఒక్క అవతారాన్ని చూడబోతున్నాం. ఒకసారి టీజర్స్ అయితే చూడండి, మీ మతి పోతుంది. ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు తీసిన మూవీస్ని మనం అంతలా సపోర్ట్ చేస్తాం కదా, అలాగే మన మూవీని కూడా మనము బాగా సపోర్ట్ చేయాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ బుక్ మై షోకి వెళ్ళి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ గైస్, ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంటికి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. మార్వెల్ లైవ్ యాక్షన్లో ఇంతవరకు మనము మెయిన్ యూనివర్స్కి చెందిన బ్లేడ్ని చూడలేదు. డెడ్పూల్ అండ్ వాల్వరైన్ మూవీలో వాయిడ్లో ఆల్టర్నేట్ యూనివర్స్కి చెందిన బ్లేడ్ని అయితే చూసాము. మనకు ఈ వేరియంట్తో అవసరం ఉండదు. మనకు మెయిన్గా ఎంసీయూకి చెందిన బ్లేడే ముఖ్యం. అయితే 2022లో మార్వెల్ బ్లేడ్ ప్రాజెక్ట్ని ఫేజ్ 5 ఆర్ ఫేజ్ 6లో వస్తుందని అనౌన్స్ చేసింది. ఆ తర్వాత ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతూ అసలు ఈ మల్టీవర్స్ సాగాలోనే లేకుండా పోయింది. ఈ బ్లేడ్ రోల్లో మెహర్షా అలీ యాక్ట్ చేయబోతున్నాడు. ఇది కన్ఫర్మ్. ఎందుకంటే మార్వెల్ 2022లోనే అనౌన్స్ చేసింది. ఈ మల్టీవర్స్ సాగాలో ఈ బ్లేడ్ క్యారెక్టర్ అనేది ఫిట్ కాదు. ఎందుకంటే బ్లేడ్ క్యారెక్టర్ సూపర్ న్యాచురల్ కిందికైతే వస్తుంది. ఫ్యూచర్లో ఇన్ కేస్ సూపర్ న్యాచురల్ సాగా లాంటిది వస్తే అప్పుడు ఈ బ్లేడ్ క్యారెక్టర్ ఒక కీలక పాత్ర అయితే వహిస్తుంది. రీసెంట్గా మార్వెల్ 2028లో బ్లేడ్ మూవీ వస్తుందని కన్ఫర్మ్ చేసింది. అంటే నెక్స్ట్ సాగాలో రావచ్చు. ఇంకా బ్లేడ్ ఆరిజిన్ ఎంసీయూ లైవ్ యాక్షన్లో ఎలా ఉంటుందో మనమైతే గెస్ చేయలేము. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వాళ్ళు ఎలా చూపిస్తారో చూడాలి. నాకు తెలిసినంతలో
కామిక్స్కి కొంచెం రిలేటెడ్గా ఉండవచ్చు. మీరు కూడా మన ఛానల్లో మెఫిస్టో ఇంకా గోస్ట్ రైడర్ యొక్క ఆరిజిన్ వీడియో చూసింటే అందులో నేను సూపర్ న్యాచురల్ సాగా అదే మిడ్ నైట్ సన్స్ కామిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. అందుకే మిడ్ నైట్ సన్స్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆరిజిన్ని నేను చెప్తూ వస్తున్నా. ఇంక ఇదంతా పక్కన పెట్టేస్తే మార్వెల్ కామిక్ బ్లేడ్ ఆరిజిన్ ఏంటో తెలుసుకుందాం. బ్లేడ్ అసలు పేరు ఎరిక్ బ్రోక్స్. ఇంగ్లాండ్లో ఉన్న మేడం వ్యానిటీ అనే ఒక ప్రాస్టిట్యూట్ హోమ్లో అయితే ఎరిక్ ఒక అనాథగా జీవిస్తూ ఉంటాడు. ఎరిక్ బ్రోక్స్ అమ్మ పేరు తారా బ్రోక్స్. ఈమె ఒక ప్రాస్టిట్యూట్. ఈ క్రమంలో తారా బ్రోక్స్ ప్రెగ్నెంట్ అయితే అవుతుంది. అయితే డెలివరీ టైంలో ఈమెను చూసుకోవడానికి ఒక డాక్టర్ అయితే వస్తాడు. ఇతని పేరు డీకన్ ఫ్రాస్ట్. చెప్పాలంటే ఇతను మనిషి కాదు, ఒక వ్యాంపైర్. ఇతను బ్రతకాలంటే మనుషుల యొక్క రక్తాన్ని తాగాలి. తారా బ్రోక్స్ని చూడడానికి వచ్చిన ఈ వ్యాంపైర్ ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆమెను బైట్ చేసి చంపేస్తాడు. అలా ఎరిక్ బ్రోక్స్ అమ్మ చనిపోతుంది. ఎప్పుడైతే డీకన్ ఫ్రాస్ట్ బైట్ చేస్తాడో అతనిలో ఉన్న వ్యాంపైర్ ఎంజిమిన్స్ వెళ్ళి ఎరిక్ డిఎన్ఏలు అయితే కలిసిపోతాయి. అలా ఎరిక్ బ్రోక్స్ సగం మనిషిగా మరియు సగం వ్యాంపైర్గా అయితే జన్మిస్తాడు. ఈ విధంగా ఎరిక్ బ్రోక్స్కి సూపర్ పవర్స్ అయితే వస్తాయి. ఎరిక్ సగం మనిషి సగం వ్యాంపైర్ కాబట్టి ఇతన్ని దాంపైర్ అని పిలుస్తారు. ఎరిక్ అమ్మ చనిపోయిన తర్వాత మేడం వ్యానిటీ హోమ్లోనే ఎరిక్ పెరుగుతాడు. మీరు వ్యాంపైర్ మూవీస్ చూస్తుంటే అందులో వ్యాంపైర్స్ ఎండలో తిరగలేవు. ఇన్ కేస్ ఎండలో ఉంటే అవి చనిపోతాయి. కానీ ఎరిక్ బ్రోక్స్ అలా కాదు, ఇతను ఎండలో కూడా తిరగలడు. అందుకే ఎరిక్ని డేవ్ వాకర్ అని కూడా పిలుస్తారు. అమ్మ లేకుండా ఒక ప్రాస్టిట్యూట్ హోమ్లో పెరగడం అంటే చాలా కష్టం. ఎన్నో కష్టమైన సంఘటనలను ఎరిక్ బ్రోక్స్ అయితే ఫేస్ చేస్తాడు. ఎరిక్ బ్రోక్స్ తన చిన్నతనంలో జమర్ ఆఫర్ అనే ఒక మ్యూజిషియన్ మరియు ఒక వ్యాంపైర్ హంటర్ని కలుసుకుంటాడు. జమల్ ఆఫర్ ఒక ముసలాయన కాబట్టి ఇతని మీద కొన్ని వ్యాంపైర్స్ అయితే అటాక్ చేస్తాయి. ఆ సమయంలో ఎరిక్ బ్రోక్స్ అక్కడ ఉండడంతో ఆ వ్యాంపైర్స్తో ఫైట్ చేసి జమల్ ఆఫర్ని అయితే సేవ్ చేస్తాడు. ఇంత చిన్న వయసులో ఎరిక్ బ్రోక్స్ యొక్క ధైర్య సాహసాలు చూసిన జమల్ ఆఫర్ తన శిష్యుడికి అయితే ఎరిక్ని చేర్చుకుంటాడు. అలా జమల్ ఆఫర్ ఎరిక్కి వ్యాంపైర్స్ని ఇంకా కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ని ఎలా ఎదుర్కోవాలో ట్రైనింగ్ ఇస్తాడు. అలాగే ఆయుధాలను లైక్ బ్లేడ్స్ని డాగర్స్ని ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తాడు. అంతేకాకుండా వ్యాంపైర్స్ యొక్క వీక్నెస్ ఏంటి, వాటిని ఎలా చంపాలనేది కూడా చెప్తాడు. ఎంసీయూలో ఉన్న వ్యాంపైర్స్కి సన్ అంటే భయం. ఎండలో బయటకు వస్తే వ్యాంపైర్స్ అనేవి చనిపోతాయి. అలాగే సిల్వర్ ఇంకా గార్లిక్ అంటే కూడా వీటికి భయం. జమల్ ఆఫర్ ఇచ్చిన ఈ ట్రైనింగ్ ఎరిక్ని మోస్ట్ పవర్ఫుల్ వ్యాంపైర్ హంటర్గా అయితే మార్చింది. అలాగే జమల్ ఆఫర్ మరియు ఎరిక్ మధ్య తండ్రి కొడుకుల లాంటి బాండింగ్ అయితే ఏర్పడుతుంది. మొత్తానికి ఎరిక్ బ్రోక్స్ వ్యాంపైర్స్ని వేటాడడానికి సిద్ధమవుతాడు. ఒక వ్యాంపైర్ను వేటాడే సమయంలో ఎరిక్ తప్పుగా ఒక మామూలు మనిషిని వ్యాంపైర్ అనుకుని చంపేస్తాడు. ఎరిక్ ఇలా తప్పు చేసినందుకు జమల్ ఆఫర్ కూడా చాలా బాధపడతాడు. వాళ్ళు అతన్ని న్యూయార్క్ అయితే పంపుతారు. అక్కడ ఎరిక్ టైరియా గ్యాంగ్ అయిన బ్లడ్ షాడోస్లో జాయిన్ అవుతాడు. తన నైపుణ్యాలతో గ్యాంగ్ లీడర్ని ఓడించి ఆ రౌడీ గ్యాంగ్ని తన కంట్రోల్లోకి అయితే తీసుకుంటాడు. తర్వాత ఈ గ్యాంగ్ని వ్యాంపైర్ హంటర్స్గా అయితే మార్చి ఇంగ్లాండ్కు తిరిగి తీసుకొస్తాడు. ఆ తర్వాత న్యూయార్క్లో గ్లోరీ అనే అమ్మాయితో ఎరిక్ బ్రోక్స్ అయితే ప్రేమలో పడతాడు. అయితే లామియా అనే ఒక వ్యాంపైర్ గ్లోరీని వ్యాంపైర్గా అయితే మారుస్తుంది. ఎరిక్ బాధతో గ్లోరీని మరియు లామియాని అయితే చంపేస్తాడు. తన లక్ష్యంపై దృష్టి పెట్టడానికి వ్యక్తిగత సంబంధాలను కూడా త్యాగం చేస్తాడు. ఎరిక్ బ్రోక్స్ యొక్క ముఖ్య లక్ష్యం వ్యాంపైర్స్ని చంపడం. ఆ తర్వాత ఎరిక్ లైఫ్లో ఒక ఊహించని ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. డ్రాకులా ఇతను వ్యాంపైర్స్కి రాజు. డ్రాకులా ఎరిక్ బ్రోక్స్ యొక్క గురువు అయిన జమల్ ఆఫర్ని ఈ వ్యాంపైర్స్ కింగ్ అయిన డ్రాకులా చంపేస్తాడు. ఎరిక్ తన లైఫ్లో చాలా బాధపడిన సంఘటన ఏదైనా ఉంది అంటే అది ఇదే. వ్యాంపైర్స్ని చంపాలనే పగ తనలో ఇంకా పెరిగింది. ముఖ్యంగా డ్రాకులా ఎక్కడున్నా సరే వెతికి మరి చంపాలని ఎరిక్ బ్రోక్స్ అయితే డిసైడ్ అవుతాడు. డ్రాకులా కోసం ఎరిక్ తన వేటనైతే స్టార్ట్ చేస్తాడు. డ్రాకులాపై పగ తెచ్చుకోవడానికి ఎరిక్ చైనాకైతే వెళ్ళి ఓజీ జోన్స్ యొక్క వ్యాంపైర్ వేటగాళ్ళ గ్యాంగ్లో అయితే చేరతాడు. ఇందులో ఆజుయం, డెమెన్, ముసండా మరియు ఓగున్ స్ట్రాంగ్ అయితే ఉంటారు. ఇక్కడ ఎరిక్ బ్రోక్స్ స్వాట్స్తో అయితే భయంకరంగా ఫైట్ చేయడం నేర్చుకుంటాడు. ఇంకా బాగా చెప్పాలంటే ఎరిక్కి స్వాట్స్ని యూజ్ చేయడం అయితే బాగా తెలుసు. అందుకే అతనికి బ్లేడ్ అనే పేరు వస్తుంది. అయితే ఒకసారి డ్రాకులాతో జరిగిన యుద్ధంలో దాదాపు అందరూ చనిపోతారు. కానీ డ్రాకులా మాత్రం బ్లేడ్ను మరియు ముసండాను బ్రతికిస్తాడు. భవిష్యత్తులో బ్లేడ్ ఎలాగైనా ఈ రుణాన్ని తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. అయితే ముసండా మాత్రం ఈ వ్యాంపైర్స్ యొక్క హంట్ నుండి తప్పుకుంటాడు. చనిపోయిన జమల్ ఆఫర్, ఓజీ జోన్స్, ఆజుయం, డెమెన్,
ఓగున్ స్ట్రాంగ్ను గౌరవించడానికి ఎరిక్ బ్లేడ్ పేరునైతే శాశ్వతంగా స్వీకరిస్తాడు. ఈ విధంగా బ్లేడ్ ఒక యాన్షియంట్ వ్యాంపైర్ హంటర్గా అయితే చేంజ్ అవుతాడు. ఇక్కడ నేను ఎందుకు యాన్షియంట్ అంటున్నా అంటే బ్లేడ్కి ఈజీగా కెప్టెన్ అమెరికా అంత ఏజ్ ఉంటుంది. మార్వెల్ కామిక్స్లో 1928లో బ్లేడ్ అయితే జన్మిస్తాడు. ఇక్కడ నాకు నచ్చని విషయం ఏంటంటే బ్లేడ్ డ్రాకులాతో చాలాసార్లు ఫైట్ చేస్తాడు. ఎలాగైనా డ్రాకులాని చంపాలని అనుకుంటాడు, కానీ అతన్ని శాశ్వతంగా అయితే చంపలేకపోతాడు. ఎందుకంటే డ్రాకుల్లో ఒక ఇమ్మోర్టల్ ఎప్పటికీ తిరిగి వస్తూనే ఉంటాడు. బ్లేడ్ ఎన్నోసార్లు డ్రాకులను చంపేస్తాడు, కానీ నో యూజ్, మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాడు. ఇక్కడ నాకు నచ్చని విషయం ఇదే, ఎందుకంటే ఇక్కడ బ్లేడ్కి మెయిన్ ఎనిమీ డ్రాకులా. అలాంటప్పుడు హీరో తన ఎనిమిని చివరికి పూర్తిగా చంపేస్తేనే ఆ కిక్ ఉంటుంది. సారికి వస్తూనే ఉంటే అసలు బాగోదు. కొన్ని కథల్లో బ్లేడ్ డ్రాకులా కోటను మరియు అతని సైన్యాన్ని పూర్తిగా అయితే నాశనం చేస్తాడు, కానీ డ్రాకులా తప్పించుకునే ఉంటాడు, మళ్ళీ బ్రతికి వస్తూనే ఉంటాడు. బ్లేడ్ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ వ్యాంపైర్స్ని హంట్ చేస్తూ ఉంటాడు. ఈ వ్యాంపైర్స్ని చంపడానికి యువీ లైట్స్, సిల్వర్ బ్లేడ్స్ని యూజ్ చేస్తాడు. అతను తారా అనే డాక్టర్ను కలుస్తాడు. ఆమె వ్యాంపైర్ జబ్బును నయం చేయడానికి పనిచేస్తుంది. ఈ క్రమంలో బ్లేడ్ ఆమెను వ్యాంపైర్స్ నుండి అయితే చాలాసార్లు సేవ్ చేస్తాడు. అతను మాలిక్ అనే యంగ్ తాంపేర్కు అయితే ట్రైనింగ్ ఇస్తాడు. తన మిషన్ను కొనసాగించడానికి బ్లేడ్ ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉంటాడు, ఎందుకంటే వ్యాంపైర్స్ని హంట్ చేసే క్రమంలో తను చాలామందిని పోగొట్టుకున్నాడు కాబట్టి. చివరిదాకా డ్రాకులాతో బ్లేడ్ తన యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. అయితే ఒకసారి బ్లేడ్ మార్బియస్ని చంపాలని అనుకుంటాడు, ఎందుకంటే మార్బియస్ కూడా ఒక వ్యాంపైరే కాబట్టి. ఈ ఇద్దరికి జరిగిన ఫైట్లో మార్బియస్ బ్లేడ్ని అయితే బైట్ చేస్తాడు. ఈ బైట్ వల్ల బ్లేడ్కి ఇంకా పవర్స్ వస్తాయి. ఎప్పుడైతే మార్బియస్ బ్లేడ్ని కొరికేస్తాడో అప్పుడు బ్లేడ్ నిజమైన డేవ్ వాకర్గా అయితే చేంజ్ అవుతాడు. అంటే బ్లేడ్కి రక్తదాహం ఉండడు, అలాగే ఇతను పూర్తి సూర్యకాంతిలో అయితే ఉండగలడు. ఈ ఇన్సిడెంట్లో ఈ ఇద్దరు ఎనిమిస్కి అయితే చేంజ్ అవుతారు. ఈ విధంగా బ్లేడ్ కథ అనేది ముందుకు సాగుతుంది. బ్లేడ్ లిలిత్ని ఓడించడానికి మిడ్ నైట్ సన్స్లో అయితే జాయిన్ అవుతాడు. ఇంకా అక్కడ మార్బియస్ బ్లేడ్ మళ్ళీ మంచి మిత్రులుగా అయితే చేంజ్ అవుతారు. ఆ తర్వాత బ్లేడ్ ఎక్స్మెన్తో కలిసి డ్రాకులా కొడుకైన జెరాసును అయితే చంపేస్తారు. ఈ విధంగా బ్లేడ్ కథ ఉంటుంది. నేను మిడ్ నైట్ సన్స్ అనే సూపర్ న్యాచురల్ సాగాను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకా డీప్గా అయితే మాట్లాడుకుందాం. ఇంక ఇప్పుడు బ్లేడ్ యొక్క పవర్స్ ఏంటో చూద్దాం. సూపర్ హ్యూమన్ స్ట్రెంత్. బ్లేడ్ సాధారణ మానవుల కంటే కూడా చాలా బలవంతుడు. అతను పెద్ద ఆబ్జెక్ట్స్ని ఒక గుద్దుతో అయితే పగలగొట్టగలడు. సూపర్ స్పీడ్. బ్లేడ్ చాలా వేగంగా అయితే మూవ్ అవ్వగలడు. గన్స్ నుండి మరియు బుల్లెట్స్ నుండి కూడా తప్పించుకోగలడు. యాక్సిలరేటెడ్ హీలింగ్. గాయాల నుండి బ్లేడ్ చాలా త్వరగా అయితే కోలుకుంటాడు, ఎందుకంటే ఇతను వ్యాంపైర్ కాబట్టి. స్లోడ్ ఏజ్. బ్లేడ్ చాలా సంవత్సరాలుగా నుండి జీవిస్తూనే ఉన్నాడు. అతను ముసలివాడిగా అయితే అవ్వడు. 1929లో పుట్టిన ఇప్పుడు కూడా యంగ్గా అయితే కనిపిస్తాడు, ఎందుకంటే ఇతను ఒక వ్యాంపైర్ కాబట్టి. సన్లైట్ ఇమ్యూనిటీ. వ్యాంపైర్లు సూర్యకాంతిలో వీక్గా ఉంటాయి, కానీ బ్లేడ్ సూర్యకాంతిలో స్వేచ్ఛగా అయితే తిరుగుతాడు, అందుకే అతన్ని డే వాకర్ అంటారు. మార్షల్ ఆర్ట్స్. బ్లేడ్కి అన్ని యుద్ధ నైపుణ్యాలు అయితే తెలుసు. సిల్వర్ స్వార్డ్స్, కత్తులు, గన్స్ ఇవన్నీ కూడా బ్లేడ్ యూజ్ చేయగలడు. ఇంకా ఇది బ్లేడ్ యొక్క ఆరిజిన్ అండ్ పవర్స్. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే మిడ్ నైట్ సన్స్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆరిజిన్ అయితే ఇలానే వస్తూనే ఉంటుంది. అలాగే మనము సూపర్ న్యాచురల్ సాగాని పెద్దగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. లెట్స్ వెయిట్ అండ్ సీ గైస్. ఓకే, బాయ్.